శ్రీకృష్ణ దేవరాయ జయంతి రాజనీతిజ్ఞుడికి ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానం. దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు శ్రీకాళహస్తిలో రాజాగోపురం వద్ద శ్రీకృష్ణ దేవరాయ జయంతిని వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల పాలాభిషేకం చేసి పుష్పమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాజనీతిజ్ఞుడైన శ్రీకృష్ణ దేవరాయలు దేశ చరిత్రలోనే అత్యున్నత పాలనతో అటు ఆధ్యాత్మిక చింతన ఇటు జీవన వైవిధ్యాన్ని అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారని శ్రీకృష్ణ దేవరాయలు దేశ చరిత్రలోనే అత్యున్నత పాలనతో అటు ఆధ్యాత్మిక చింతన ఇటు జీవన వైవిధ్యాన్ని అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారని అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు. శ్రీకృష్ణ దేవరాయల 554వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని రాజగోపురం వద్ద ఉన్న శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద జయంతి వేడుకలను చేపట్టారు. ఈ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో స్థానిక బలిజ సంఘం నాయకులు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. శ్రీకృష్ణ దేవరాయ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు 554వ ఏళ్లు తర్వాత కూడా ఆయన ప్రజలు గుర్తు పెట్టుకున్నారని అన్నారు. పాలన దక్షత, ప్రజల జీవనం కోసం విస్తృతంగా చెరువులు నిర్మించడం, ఆధ్యాత్మిక చింతనకు దేవాలయాలు ఏర్పాటు చేయడం, నీతిజ్ఞతో అత్యున్నత పరిపాలన చేసిన శ్రీకృష్ణ దేవరాయలు ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. నేటి యువత శ్రీకృష్ణ దేవరాయల స్ఫూర్తితో సమాజ హితం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు ఉప్పు కృష్ణయ్య, పూల కృష్ణమూర్తి, స్వర్ణమూర్తి, అంజూరు వెంకటేష్ బాబు, కంట ఉదయ్ కుమార్, ఉత్తరాజ్ కుమార్, మైనంపాటి మస్తాన్, సురేష్, బల్లం గోపి, పత్తిమణి, శనీరు, కుప్పం శేఖర్, మున్నా రాయల్, ఈశ్వరయ్య, కొటే నరేష్, అంజూరు కృష్ణ, గంగాధరం, ఎల్ఐసి సుబ్బారావు, గోపి, జొన్నగడ్డల రవి తదితరులు పాల్గొన్నారు. బలిజల ఐక్యత రాయుల వంశం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. శ్రీకృష్ణ దేవరాయల వారి యొక్క వంశం వర్ధిల్లాలి. శ్రీకృష్ణదేవరాయ ఈరోజు శ్రీకృష్ణదేవరాయల యొక్క జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని శ్రీకృష్ణదేవరాయల యొక్క అభిమానులు వారి యొక్క శ్రేయోభిలాషులందరూ కూడా ఈరోజు జయంతి వేడుకలు అత్యంత వైభవంగా చేసడం జరిగింది. 54 సంవత్సరాలుగా 554 సంవత్సరాలుగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది ఏ ఒక్క వ్యక్తికి వీలు కాదు, మానవ జన్మెత్తి. అదే శ్రీకృష్ణదేవరాయలు మానవ జన్మెత్తి ఇన్ని సంవత్సరాలు జయంతి వేడుకలు జరుపుకోవడం అంటే ఆయన యొక్క రాజనీతి, ఆయన విఘ్నత, నిజాయితీ, ఈ భారతదేశంలో ఏ ఒక్క రాజుకి అందని గౌరవము ఒక శ్రీకృష్ణదేవరాయలకు మాత్రమే అందింది. ఎన్నో వేల చెరువుల్ని ఈరోజు మనం ఉపయోగించుకుంటున్నాం అంటే ఆ చెరువుల ద్వారా కొన్ని లక్షల మంది రైతులు వారి యొక్క పంటను పండించుకుంటున్నారంటే వాటన్నిటికీ వేసిన పునాది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. అదేవిధంగా ఆధ్యాత్మికంగా కొన్ని వేల దేవాలయాల నిర్మాణం జరిపింది. అందులో ముఖ్యంగా మన రాజగోపుర నిర్మాణం కూడా శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణం చేశారు. ఆ విధంగా ఆధ్యాత్మికంగా కానీ జీవన విధానంలో కానీ రెండింటినీ కూడా మేళవించుకుంటూ వచ్చి రాజ్యాన్ని పరిపాలించుకుంటూ వచ్చిన శ్రీకృష్ణదేవరాయలు రాబోయే యువతకంతా కూడా ఆదర్శనీయంగా ఉండాలా, ఆయన యొక్క ఆశయాలకు మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ శ్రీకృష్ణదేవరాయ, జోహార్ శ్రీకృష్ణదేవరాయ.